నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల సందర్భంగా ప్రజలకు కలెక్టర్ వెట్రిసెల్వి సూచన। అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం। జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వివాదాస్పదంగా మారిన ఎజెండాలోని 27వ అంశంపై ఎటువంటి స్వప్రయోజనం లేదు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి। భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం, పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు। పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు। స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం ఏలూరులో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు। తొలుత స్వచ్ఛ భారత్పై ప్రతిజ్ఞ చేశారు। అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు। దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు। దీనిని ఇక్కడే వదిలేయకుండా ఈ విధానాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు। కట్టుబడి ఉంటాను, ఎందుకంటే ముందు నేను ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతా, అపరిశుభ్రత చేయనీక స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రసారం చేస్తాను నేస్తున్నాను। ఈరోజు ఎత్తేయండి జెండానే క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు లాస్ట్ డేట్, మనం ఈ రోజుతోటి క్యాంపెయిన్ ముగించుకొని రేపు అదే సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి ఈ రోజులో। సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము, అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, అది క్లీన్ చేయడం, మన కలెక్టరేట్ని క్లీన్ చేయడం, మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీన్లీనెస్ ప్రాసెస్, శానిటేషన్ ప్రాసెస్లో ఈ క్యాంపెయిన్లో భాగంగా అందరూ పనిచేశారు। అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్లో ఉన్నాయి, మనం మైండ్ చేసిన బ్లాక్ స్పాట్లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో భాగంగా ఈరోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి, మనం ఒక్కడే కాదు ఈ ప్రజలకు కూడా భాగస్వామ్యం చేయాలి, జన్ భాగీదారీ ఉండాలనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు। అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్గా ఈరోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం। అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని తాండ్ర పాంపారాయుడు సెంటర్ వద్ద జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు। ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు। వాలంటీర్ల అవసరం లేకుండానే మొదటి రోజే 100% పెన్షన్లు అందిస్తున్నామన్నారు। దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు। అర్హత కలిగి పెన్షన్ పొందని వారు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు। అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కె వెంకటరమణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, రాజాన సత్యనారాయణ, పరిమి సత్తిపండు, జనసేన నాయకురాలు గురుజు ఉమామహేశ్వరి, దెందుకూరి రాజీ, బాదరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు।
ఈ రోజున అక్టోబర్ 1 మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో 1వ తారీఖున 100% పెన్షన్ డిస్బర్స్మెంట్ జరగాలనే భాగంగా రూరల్ అలాగే అర్బన్లో తిరిగి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం నేను పాల్గొనడం జరిగింది. మరి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖునే మరి ఇంటికి వచ్చి వారికి పెన్షన్ ఇవ్వడం వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాలంటీర్స్ లేకుండా మరి ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో సచివాలయం సిబ్బందితోటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతోటి మరి మొదటి రోజునే 100% పూర్తి చేయాలనేది మనం చూస్తూ ఉన్నాము. మరి గత 3 నెలలు చూస్తే 99% మనము యావరేజ్న మరి పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫస్ట్ డేనే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫస్ట్ ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ మరి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరి కొత్త రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మరి ఏదైతే పార్షాలిటీ చూపించి టీడీపీ జనసేన అవుతే మరి ఇవ్వకుండా చేశారో ఆ రిక్వెస్ట్ అన్ని కూడా తీసుకొని ఆ యొక్క లోకల్లో ఉన్న నాయకులతోటి సదన్ సర్టిఫికేట్ వచ్చేలాగా మేము కృషి చేసి వారికి కొత్త పెన్షన్లో తప్పకుండా వారికి అవకాశం కల్పిస్తానని మాటిస్తున్నాను. అదే క్రమంలో మరి చూస్తే పెద్ద సంఖ్యలో అటు జంగారెడ్డిగూడెం రూరల్ కానీ అర్బన్ కానివ్వండి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి పాల్గొనడం జరిగింది. ఇంటిని తిరిగి ఇది సొంత కార్యక్రమంలాగా వాళ్ళంతా కూడా దీన్ని చేస్తూ వెళ్తున్నారు. తప్పకుండా మరి ప్రజలు మంచి మనసుతో ఆదరిస్తున్నారు. సో అదే క్రమంలో మరి పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. మరి దీంట్లో ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వివాదాస్పదంగా మారిన అజెండాలోని 27వ అంశంపై తనకు ఎటువంటి స్వప్రయోజనం లేదని, మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అజెండాలోని 27వ అంశమైన ఆర్ఎస్ నెంబర్ 359లో గల లేఅవుట్కు 14% ఛార్జీలతో బిల్డింగ్ అనుమతులు, లేఅవుట్లను రద్దు చేయడంపై అధికారులకు సభ్యులకు మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగిందన్నారు. ఈ క్రమంలో స్వలాభం కోసం ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చామని తనపై ఆరోపణ జరిగిందన్నారు. ఈ ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని చైర్పర్సన్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చామని వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందన. మొన్న సాధారణ బదిలీలో భాగంగా నేను ఎంఎస్ఎన్ చారిటీస్ కాకినాడ నుంచి బదిలీ మీద మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. ఈ ఆలయం చాలా ప్రముఖమైన ఆలయం అండి. దీనికి ఇంకా బెటర్గా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తానండి. కాబోయే రోజుల్లో దసరా, కార్తీక మాసం వస్తున్నాయండి. అది ఏ విధంగా ఇంకా బాగా చేయాలనేది ప్రణాళికలు రూపొందిస్తున్నాము. ఈరోజు మంగళవారం సందర్భంగా చాలామంది భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగిందండి. వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నదానం, అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా బెటర్గా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను. మీ అందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను.
వృద్ధులు సమాజానికి విలువైన సంపదని, కావున వృద్ధుల పట్ల నిర్లక్ష్యం పనికిరాదని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె కోటేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వృద్ధులకు స్పీడ్ వాకింగ్, స్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. అదేవిధంగా చట్టాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బి సత్యనారాయణ, కె త్రినాథరావు, కె ఆంజనేయ శర్మ, జి రాంప్రసాద్, రఘురాం, యాకూబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేసాం. తర్వాత ఈ ర్యాలీ చేస్తున్నాం. ఇలాగే మరి మనం హై స్కూల్లో 4వ తారీఖున పెద్ద సభ జరపబోతున్నాం. చెప్పండి. హై స్కూల్ గ్రౌండ్లో మరి దానికి మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ రోషన్ కుమార్ గారిని ఆహ్వానించాం. ఆయన తప్పకుండా వస్తున్నారు. మరి ఆయనతో పాటుగా పొలిటికల్ వస్తున్నారంటే ఇంకా చాలామంది ఎంటర్ అవుతారు నాయకులు. కాబట్టి మనం సుమారుగా ఒక 300 మందికి ఎస్టిమేషన్ వేసుకున్నాం. అంతకంటే ఎక్కువ రావాలి కానీ తగ్గకూడదు మనకు. అక్కడే మనం 100 దుప్పట్ల పేదలకి పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం కాంట్రాక్ట్ను గుల్లపూడి రమేష్, శ్రీదేవిలకు అప్పగించారు. దీంతో మంగళవారం ఈ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచి చూడడంతో పాటుగా స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ పథకం ద్వారా భోజనం అందించే కాంట్రాక్టర్పై పలు ఫిర్యాదులు అందడంతో ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు. ఆయన స్థానంలో గుల్లపూడి రమేష్, శ్రీదేవిలకు కాంట్రాక్ట్ అప్పగించామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తాము చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తొలుత ఎమ్మెల్యేకు స్కౌట్ విద్యార్థులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం టౌన్లో మరి బాయ్స్ హై స్కూల్లో డొక్కా మాణిక్యమ మధ్యాహ్న భోజన పథకం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత ఫుడ్ కాంట్రాక్ట్ చూస్తే ఇక్కడ చాలా అవినీతి చేసినట్టుగా తేలింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున ఇక్కడ ఈ హై స్కూల్లో మంచి భోజనం ఇవ్వడానికి డొక్కా మాణిక్యమ మధ్యాహ్న భోజనం పథకం కింద మరి గుల్లపూడి రమేష్ గారు, శ్రీదేవి గారు మరి ఒక కాంట్రాక్ట్ని తీసుకొని వారు చేస్తున్నారు. సో వారి పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి హై స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూతం మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ దేవాలయం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. దసరా ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మంగళవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏలూరు ఆర్డీఓగా ఎం అచ్యుత అంబరీష్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఏలూరు ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న ఖాజావలిని వేరే ప్రాంతానికి అధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అచ్యుత అంబరీష్ను నియమించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఏలూరు ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అంబరీష్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంగనాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అదేవిధంగా గ్రామదేవత గంగానమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కు జంగారెడ్డిగూడెం జోన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు సేకరించిన 75,000 రూపాయల నగదు చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోల్సేల్ వర్తకులు మరియు రిటైల్ వర్తకులు అందరం కలిపి వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారికి మా అసోసియేషన్ తరఫున 75,000 రూపాయల చెక్కును అందజేస్తున్నాం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి మాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయల విలువైన 45 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గణపవరం పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించవచ్చనే నెపంతో ఇద్దరు వ్యక్తులు వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డారన్నారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి సుమారు 40 లక్షల రూపాయల విలువగల 45 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నిడమర్రు సీఐ సుభాష్, గణపవరం ఎస్ఐ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంతర్జిల్లాల నేరస్తుడిని కొన్ని మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే నేరస్తుడిని పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే ఇతను ముద్దాయి పేరు ఇతను చప్పిడి ముసలయ్య, కోయలగూడెం మండలం ఇతను ఈ గణపవరం మండలంలో ఉన్నటువంటి శెట్టి చిన్న అని అతనితో స్నేహం చేసి వీళ్ళిద్దరూ దొంగతనాలు చేయాలని, మోటార్ సైకిల్స్ చేయాలని లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేస్తూ మొన్నటే శెట్టి చిన్నాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఇతను తప్పించుకోవటం, ఇతన్ని మళ్ళా కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి మన సుభాష్ సిఐ నేతృత్వంలో ఈ గణపవరం ఎస్ఐ గారు, మణికుమార్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా ఈరోజు అతన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అతనితో మాట్లాడినప్పుడు అతని యొక్క ఇంట్రాగేషన్లో కానీ అతని యొక్క చెప్పిన దాన్ని బట్టి ఈరోజు అతను ఒక 16 మోటార్ సైకిళ్ళు మరియు ఒక ఆటో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా 45 వాహనాలు, 40 లక్షల రూపాయలు విలువైనటువంటి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసును ఛేదించినటువంటి మా సిబ్బంది అందరికి కూడా, ముఖ్యంగా మన సుభాష్ సిఐ, అదేవిధంగా ఎస్ఐ గారు, తర్వాత కష్టపడిన ప్రతి కానిస్టేబుల్ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. టీవీ టెక్నీషియన్లు ఐకమత్యంగా ఉండి యూనియన్ను బలోపేతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు కాళ్ల దివాకర్ అన్నారు. ఏలూరు జాబిలీ ఫంక్షన్ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం ఏలూరు అధ్యక్షులు శీల రామకృష్ణ, సెక్రటరీ కల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ టెలివిజన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు నూతన విధానాలను అందిపుచ్చుకుని అప్డేట్గా ఉండాలన్నారు. యూనియన్ సభ్యులకు ఏ సమస్య ఎదురైనా యూనియన్ అండగా ఉంటుందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చర్చించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ, ఐఎఫ్టియు నాయకులు గ్రీష్మకుమార్, యూనియన్ సెక్రటరీ బద్దా వెంకట్రావు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూసివీడు, ఏలూరు యూనియన్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 10 మందికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞులైన మీరందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా యూనియన్కి సపోర్ట్ చేయండి, యూనియన్ ముందుకు తీసుకెళ్ళండి. తద్వారా ఆ రోజు మనకి ఒక యూనిటీ లేదు కాబట్టి, ఆ రోజు మనం ప్రతి ఊళ్ళో ఒక సంఘాలు ఏర్పాటు చేస్తాం కాబట్టి తక్షణ బెనిఫిట్ కింద మనం కార్మిక డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి, లేబర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి ఏ విధమైన పద్ధతులు అనుసరించాలనే ఉద్దేశంతో అప్పుడు మనం ఐఎఫ్టి వారి సలహా మేరకు ఆ రోజున ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాం.
ఆ మేరకే మనం చాలా యూనియన్లో పిఓసి కార్డులు అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రాసెస్ జరిగింది, కానీ లాస్ట్ మినిట్ లో కార్డు అనేది రాలేదు చాలా మందికి. ఇప్పటికైనా పోయింది ఏం లేదు, మీరు అందరూ కూడా ఆధార్ కార్డు డీటెయిల్స్ అందిస్తే మీ జిల్లా మీ కార్యవర్గంలో వాళ్ళు కూడా ఇప్పుడు పిఓసి లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి మీకు ఆ సైడ్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పిఓసి కార్డు అనేది మీకు తెప్పిస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ మనం ఏం చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాలన్నా, లేదా మన టెక్నికల్ పరంగా అప్డేట్ అవ్వాలన్నా, ఇలాంటి ఉచిత ట్రైనింగ్ కార్యక్రమాలు జరగాలన్నా యూనియన్ కి మీరు సహకరించాలి. యూనియన్ మనకి ఏమి ఇచ్చిందనేది కాదండి, యూనియన్ మనం ఏ విధంగా ఉపయోగపడ్డాము. కొంతమంది ఆర్థికంగా బాగుండొచ్చు, కొంతమంది మిడిల్ గా ఉండొచ్చు, కొంతమంది ఏమి లేకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ యూనియన్ అనేది కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటి అనే భావంతో మాత్రమే యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుల్లో యూనియన్ లేకపోతే ఒంటరిగా ప్రయాణం చేయడం, జీవనం సాగించలేమండి. సమాజంలో విద్యావంతుల శాతం పెరిగినప్పుడే కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుందని రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి సముద్రాల సుందర్రావు తెలిపారు. సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మాన్న మెమోరియల్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రావు మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 24 నుంచి 30 వరకు కుల నిర్మూలన సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాలి రాజశేఖర్, పూణెం పార్వతి, తలారి ప్రకాష్, కాళీబాబు, బత్తుల బాబురావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల సందర్భంగా ప్రజలకు కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వివాదాస్పదంగా మారిన ఎజెండాలోని 27వ అంశంపై ఎటువంటి స్వప్రయోజనం లేదు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.